ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ తేదీ 8వ నెల 25వ సంవత్సరంలో మనం అందరం చేర్చబడ్డాం. నేను అంటూ ఉన్నాను కదా, ఈ లోకంలో మనము బ్రతుకున్నామంటే అది కేవలము ఆ దేవదేవుని కృపయే. ఆయన కృప లేకుండా ఒక్క క్షణమైనా ఈ లోకంలో మనము జీవించలేము. అది నేను ఎరిగిన సత్యం. అది నేను ప్రస్తుతము అనుభవించాను కూడా. పిల్లరా, ఒక 2-3 దినాలు నేను అనుదిన ఆహారాన్ని అప్లోడ్ చేయలేకపోయినాను. మీకు తెలుసు, దేవుడు నాకు అనుగ్రహించిన మా సతీమణి, నా భార్య అనారోగ్యంతో బాధపడుతుందని మిమ్మల్ని ప్రార్థించమని నేను అందిన ఆహారంలో విజ్ఞాపన చేశాను. ప్రార్థించిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. కానీ 4వ తేదీ సాయంకాల సమయంలో ఆ దేవదేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు. దేవుడికే మహిమ. ఆమె బ్రతికినంత కాలము అనారోగ్యంగా ఎప్పుడూ లేదు. ఓన్లీ 10 days, 15 days, 15 రోజుల్లోనే సంపూర్ణంగా చేంజ్ అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను చూశా. ఎప్పుడు మేము అనుకోలేదు మా కుటుంబం ఇలాంటి పరిస్థితి మేరీకి వస్తుందని. ఫిబ్రవరి 28వ తేదీ రిటైర్మెంట్ అయింది. 39 సంవత్సరాల 1 నెల పనిచేసింది. ఒక గవర్నమెంట్ టీచర్గా 39 సంవత్సరాల 1 నెల. 62 సంవత్సరాలు పూర్తయిన వెంటనే రిటైర్డ్ అయ్యి మార్చి నెలలో కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకున్నాం. చాలా చక్కగా ప్రభువుని నడిపించాడు. అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది. మార్చి 10వ తేదీ నుండి కొంచెం నలతగా ఉంటే హాస్పిటల్స్లో తిప్పడం జరిగింది. 3 నెలలు, 4 నెలలు, 4 హాస్పిటల్, 4 రకాలైన జబ్బులు చెప్పారు డాక్టర్స్. చివరకు ఆమెకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ అమ్మ గారు చెప్పారు. నేను ఎందుకు ఈ దినం ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, చాలా ఆరోగ్యవంతురాలు. ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయినట్లు చనిపోలేదు. దేవుడు ఆ బిడ్డను చాలా చక్కగా పిలుచుకున్నాడు. ఓన్లీ 15 days మాకు తెలిసి, ఆమెకు కూడా తెలియదు. ఆమెకు లాస్ట్ 10 days తెలుసు. ఏ బాధ పెట్టకుండా ప్రభు ఆ బిడ్డను పిలుచుకున్నాడు. పిల్లలు అయితే శారీరకంగా ఈ లోకంలో ఆ ప్రభువు నాకు ఇచ్చిన నా భార్య, ఆమె గురించి కొన్ని సాక్ష్యాలు నేను చెప్పాలి దినం.
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది అని సల్మాన్ మహారాజు గారు 700 చిల్లర భార్యలు, 1000 మంది ఉపపత్నులు కలిగిన సల్మాన్ మహారాజు స్త్రీల గురించి చాలా చక్కగా ఎరిగినవాడు, అనేక మంది మనసును తెలుసుకున్నవాడు, మహాజ్ఞాని. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అసలు లేదు అనే, దొరకదు అనే. అంటే అరుదుగా దొరుకుతారంటే ఉన్నారు, వాళ్ళు దొరకడం చాలా కష్టము అని. అయితే నా అదృష్టం ఏంటంటే నేను ఒక భర్తగా, ఆమె భర్తగా, దైవజనుడిగా ఒక సాక్ష్యం చెప్తున్నాను. నిజంగా దేవుడు నాకు ఇచ్చిన ఒక గుణవతి అయిన భార్య వీరమ్మ. అవును ప్రియులరా, 82లో మా మ్యారేజ్ అయింది. కొన్ని సంవత్సరాలు ఈ వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో మేము కొనసాగాం. ఉద్యోగరీత్యా టీచర్స్గా ఇద్దరం పనిచేస్తూ ఆయా ప్రాంతాల్లో మేము ఉద్యోగం చేస్తాం. మ్యారేజ్ అయిన వెంటనే రాజమండ్రిలో మా మామగారు అక్కడ వర్క్ చేస్తుంటే, అక్కడ ఒక చర్చిలో పెద్ద బిషప్ గారు, మా మామగారు పోయే చర్చి, వాళ్ళ కుటుంబం పోయే చర్చి, ఆ పాస్టర్ గారు పెద్ద బిషప్ గారిని తీసుకొచ్చి మ్యారేజ్ చేయించాడు చర్చిలోనే. అక్కడ దేవుని సువార్తను నేను ప్రారంభించాను. దేవుని సువార్తను ప్రారంభించి అక్కడ అందరూ రైల్వే ఉద్యోగస్తులు ఆ చర్చికి వచ్చేవాడు. టీసీలు, టికెట్ కలెక్టర్స్, గార్డ్స్, డ్రైవర్స్. మా మామగారు కూడా రైల్వేలో గ్రేడ్ 1 ఫిట్టర్గా, ఇంజిన్ ఫిట్టర్గా పనిచేసేవాడు. పిల్లరా, అప్పుడు ఈమె వాళ్ళు క్రైస్తవులే, ఈమె కూడా క్రైస్తవురాలే, దేవుడు అంటే ఆశ. కానీ సాధారణంగా చర్చికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, ఇంటికి రావడం, దైనందిన జీవితంలో మాకు ఒక దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం కలిగిన క్రైస్తవ కుటుంబం, చాలా ఆసక్తి కలిగిన కుటుంబం కూడా. మేరీ వివాహం అయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందడం జరిగింది. ఆమె అంటది, నువ్వు సంపాదించిన ఆత్మను, నా ఆత్మీయ తండ్రి నీవు అని అంటే. నిజమే, క్రైస్తవురాలే కానీ నిజమైన రక్షణలోకి నేను తీసుకొని వచ్చాను. మా ఆత్మీయ తండ్రి ఫిలిప్పై గారు, వారి దగ్గర మేము నేర్చుకున్న ఈ రక్షణ భాగ్యాన్ని అక్కడ మేము దేవుని సేవలు మొదలుపెట్టాము చేయడం. యవన ప్రాయంలో ప్రతిరోజు ఒకరింటి దగ్గర ప్రేయర్ పెట్టేవాళ్ళం. వాళ్ళు కోరేవాళ్ళు, చర్చిలో నన్ను ఎక్కువగా వాడుకున్నారు, దేవుని స్మార్ట్ సాటేవాడిని. ప్రియులరా, గొప్ప ఉజ్జీవం ఆ చర్చిలో ఏర్పాటైంది. మేరమ్మ దేవుని ఆత్మ పొందిన తర్వాత ప్రవచన వరాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ దేవదేవుని కృప బాహుళ్యం చొప్పున నడిపింపబడుతూ చాలా చక్కగా దేవుళ్ళు ఎదిగింది. ప్రభు మాకు 3 బిడ్డలను ఇచ్చాడు.
83లోనే నాకు జాబ్ వచ్చింది. ఉదయగిరి, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి సమితిలో వరికుంటపాడు మండలంలో తిమ్మారెడ్డిపల్లి మొట్టమొదటిగా ఓ పాప పుట్టింది. రెండవ పాప పుట్టింది, చిన్న బిడ్డలు. వారిద్దరిని తీసుకొని మేము ఉద్యోగరీత్యా గ్రామానికి వెళ్ళాం. దేవుడు అక్కడ బహు గొప్పగా వాడుకున్నాడు. ఆమె ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ దేవుని సేవ చేయడంలో ఎప్పుడు వెనుకాడలేదు. నన్ను అసలు ప్రియులారా ఒక్క సాక్ష్యం చెప్పాలి. నేను ఈరోజు దేవుని సేవలో కొనసాగుతున్నానంటే అది కేవలము ఆమె యొక్క ప్రార్థన, ఆమె సహకారం. ఆమె కోరిక ఏమిటంటే దేవుని సేవ చేయాలి, అనేక మందిని రక్షించాలి, అనేక సంఘాలు కట్టాలి. గొప్ప ప్రార్థన పడ్డాను. కరెక్ట్గా నేను 3-4 గంటలకు నిద్రలేస్తాను. ఆమె నేను నిద్రలేసేలేకే 3:30కే నిద్రలేసి మా పరుపు దిగి కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఈ అందిన ఆహారాన్ని ఒక 1/2 అవర్ 1/4 గంట ప్రేర్ చేసుకొని అందిన ఆహారాన్ని ముగించుకొని 5:30 కల్లా 1.5 అవర్ బయటకు వచ్చేస్తాను. ఆమె 3:30 నుండి 5:30 వరకు ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 2 గంటల సేపు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. నాతో అనేది, అయ్యా మీరు దేవుని వాక్యం చెప్తున్నారు, మంచిదే, ఏమి 1 గంట సేపు 1:30 ప్రార్థన చేయొచ్చు కదా అమ్మా, నేను అందిన ఆహారం చెప్పాలి కదా, అప్లోడ్ చేయాలి కదా, చేయండి. 5:30కి బయటకు ఎందుకు వెళ్తాను? నేను వాకింగ్ వెళ్ళిపోయేవాడిని. ప్రార్థన చేయాలనేది దేవుడు ఆమెకి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? ప్రార్థనా వరం. ప్రియా దేవుని బిడ్డారా, గొప్ప దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పినట్లుగా మా సంఘంలోనే కాదు, మా బంధువుల్లోనే కాదు, సమాజంలో లేక ఆమె ఉద్యోగం చేసే దగ్గర కూడా గొప్ప కీర్తిని గడించిన మీరమ్మ నా భార్య కావడం నాకెంతో అదృష్టం. ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక భర్తకు తన భార్య క్యారెక్టర్ తెలుసు, ఒక భార్యకు తన భర్త క్యారెక్టర్ తెలుసు. గృహంలో మనం ఏంటో భార్యాభర్తలకు వాళ్ళకి ఒకరికొకరు వాళ్ళే బాగా తెలుసుకోగలరు. వారి దగ్గర కానీ మంచి సాక్ష్యం పొందితే బయట ఎంతో గొప్ప సాక్షిగా బ్రతకవచ్చు. బయట వారికి గొప్పగా కనిపించవచ్చు. అసలు రంగం అంతా అసలు నీ నిజ వైఖరి కనపడేది గృహంలోనే కదా. కాబట్టి ప్రియులారా, ఎస్ఐ తీసుకున్నాడు. 5 నెలలు మాత్రమే రిటైర్డ్ అయిన తర్వాత ప్రభు మాతో ఉండిచ్చాడు, అనుమతిచ్చాడు. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ప్రార్థన పడ్డాం. సేవ అంటే ఎంతో ఆసక్తి. ఆమె ఆశ ఏమిటో తెలుసా? దేవుడు అన్ని ఇచ్చాడయ్యా, మనకి మంచి బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డలందరూ సెటిల్ అయ్యారు. 2 ఉద్యోగాల్లో రిటైర్డ్ అయిపోయాం. ఇప్పటికీ సేవ చేస్తున్నారు మీరు. నేను కూడా రిటైర్డ్ అయిన తర్వాత మీతో కలిసి ప్రతి ప్రాంతానికి నేను వస్తాను. మంచి సింగర్ అండి, గాస్పెల్ సింగర్, స్వార్థ గాయకురాలు, చాలా చక్కని స్వరం. మీకు కావాలి అనుకుంటే జూమ్ మీటింగ్లో ఆమె పాడింది. ద షెపర్డ్ మినిస్ట్రీస్లో మీరు బ్యాక్ వెళ్ళండి. ఆమె అనేక పాటలు, ప్రతిరోజు ఒక పాట, మా పాప కానీ ఆమె కానీ ఇంకొక సిస్టర్స్ కానీ ప్రతిరోజు పాడింది. వినండి, చాలామంది ఈ అందిన ఆహారం వినే బిడ్డలు వినున్నారు. కావున ప్రియా దేవుని బిడ్డలారా,
నేను నా భార్యను దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆమె కోరిక అనేక మంది ఆత్మలను రక్షించాలి, దేవుని సేవ చేయాలి. ఆమె కోరిక ప్రకారం నేను నడుచుకోవడానికి ఇంకా సంసిద్ధునిగా మారాను. ఎక్కువ ప్రార్థన చేయాలి అని ఒక ఆమె కోరిక నెరవేర్చాలి. ఈ లోకంలో ఆమె కోరిక ఒకటే, నా కుటుంబం అంతా దేవుని సేవలో కొనసాగాలి, నా బిడ్డలందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవలో కొనసాగాలి అని ఆ కోరికను మా కుటుంబం అంతా నెరవేరుస్తాం. ఇలాంటి గొప్ప తల్లిని ప్రభు మాకు అనుగ్రహించాడు. కొన్ని దినాలు మాకు ఉంచాడు, మళ్ళా తీసుకున్నాడు. మీ అందరి ప్రార్థన మాకు గుండె నిబ్బరాన్ని అనుగ్రహించి అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు ఇదిగో షెపర్డ్ మినిస్ట్రీ ద్వారా, ఈ అందిన ఆహారం ద్వారా చాలామంది దైవజనులు విశ్వాసులు మాతో కనెక్ట్ అయి ఉన్నారు. అందరూ ప్రార్థించారు, కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చాడు. దేవునికే మహిమ. ప్రియులారా, ఈ మిగిలిన శేష జీవితంలో ఆ దేవదేవుల్లో కొనసాగాలని ఆ ప్రభు కృప మా పైన ఉండునట్లుగా నా భార్య మేరీ ఆశను నేను సంపూర్ణంగా నెరవేర్చినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృప అనుగ్రహించాలని, మా కుటుంబాదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. రేపటి దినం నుండి ఇదొక్క దినం ఎందుకో ఆమె గురించి సాక్ష్యం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చాడు. ఇది అనేక మంది సాక్షిగా ఉండాలి. ప్రతి కుటుంబంలో భార్యాభర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే వారి కుటుంబం ఎంత చక్కగా అభివృద్ధి చెందుతుందో అదే మా కుటుంబం యొక్క సాక్ష్యం. మా కుటుంబం, మా బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు. లోకంలో చక్కగా ఆయన కృపలో ఫలించుతున్నారు. కారణం, మేమిద్దరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపను పొందిన వారం కాబట్టి కేవలం అండి మా భయము, మా భక్తి, మా విశ్వాసం, మా నీతి కాదు, కానీ ఆ దేవదేవుని ఉచిత కృప వలన ఆయన పాదాల చెంత చేరి కన్నీటి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రభు కృప మా ఎడల చూపించి మమ్మల్ని నడిపించిన విధానాన్ని మీ ముందు నేర్చుకుంటున్నాను. ప్రార్థించండి ప్రియులారా. ఇంకో మాట, ఈ నెల 14వ తేదీ ఆదరణ కూడిక ఏర్పాటు చేశాం. వారం వచ్చే వారంలో గురువారం 14వ తేదీ మీ అందరూ ఈ ఆదరణ కూడిక గురించి ప్రార్థించండి. వీలైతే దగ్గర వారైతే బిట్రగుంట, నెల్లూరు జిల్లా చెంచులక్ష్మీపురం మా స్వగృహమందు ఈ ఆదరణ కూడిక జరిగించబడుతుంది. తద్వారా అనేక మందికి దేవుని సువార్త చాటింపబడాలి, ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్. రేపటి దినం నుండి పరమగీత ప్రసంగ వాహిని కంటిన్యూషన్ చేసుకుంటాం. దేవుడు కొద్ది మాటలను ఆశీర్వదించి ఈ సాక్ష్యం ద్వారా మీ అందరికీ ఫలింపు, మీ అందరి జీవితాల్లో ఆ ప్రభు మేలు కలుగజేయునుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రార్థింతమా. మహోన్నతుడా స్తోత్రం. ఇంతవరకు మేరమ్మ గురించి నేను సాక్ష్యం చెప్పాను. నా భార్యను మీరు తీసుకున్నా ఎంతో వేదన పడ్డాము కొన్ని దినాలే. అయినా అది మీ చిత్తం. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా
దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలరు. వారి కుటుంబ జీవితాన్ని చక్కగా నడిపించుకోగల బిడ్డలుగా మీరు ఆశీర్వదించబడి యేసు నామమున పెట్టి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక. హల్లెలూయా. స్తోత్రం ప్రియులారా.